తమిళ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ చిత్రం కర తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రీసెంట్గానే భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. విడుదలకు ముందు థియేట్రికల్ ట్రైలర్లో ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి అంచనాలను ఏర్పాటు చేసుకుంది. సినిమాలో ఏదో బలమైన విశేషం ఉన్నట్టుందే, ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది, ధనుష్కి నటుడిగా మరోసారి మంచి పేరు తెచ్చిపెడుతుంది అంటూ ప్రతి ఒక్కరు కామెంట్ చేశారు. విడుదల తర్వాత మొదటి రోజు మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. కానీ అది కేవలం పెయిడ్ టాక్ అని ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళు చెప్తున్న మాట. కలెక్షన్స్లో కూడా అది స్పష్టంగా అర్థమైపోతుంది. 3 రోజుల థియేట్రికల్ రన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూలు వచ్చాయో ఒకసారి చూద్దాం. ముందుగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైజాం ప్రాంతం నుండి 2,10,00,000 రూపాయల గ్రాస్ వసూలను రాబట్టిన ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్లస్ సీడెడ్ ప్రాంతం నుండి 2,05,00,000 రూపాయల రేంజ్లో గ్రాస్ వసూలు నమోదయ్యాయి. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 4,15,00,000 రూపాయల గ్రాస్ వసూళ్లు, 2,10,00,000 రూపాయల షేర్ వసూలు వచ్చింది. ధనుష్ గత చిత్రం కుబేరాకి మొదటి రోజున తెలుగు రాష్ట్రాల నుండి ఇంతకంటే 2 ఎక్కువ వసూలు వచ్చాయి. కానీ ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్కును అందుకునే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 4,50,00,000 రూపాయలకు మాత్రమే జరిగింది. 3 రోజుల్లో 50% పైగా రికవరీ సాధించింది కాబట్టి లాంగ్ రన్లో డీసెంట్ హోల్డ్ అని చూపించిన బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోగలదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఇతర ప్రాంతాల విషయానికి వస్తే తమిళనాడు నుండి 15,50,00,000 రూపాయల గ్రాస్ వసూలను రాబట్టిన ఈ చిత్రానికి కర్ణాటక నుండి 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు, కేరళ నుండి 35,00,000 రూపాయలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 20,00,000 రూపాయల గ్రాస్ వసూలు వచ్చినట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఓవర్సీస్ నుండి అయితే ఈ చిత్రానికి 7,80,00,000 రూపాయల గ్రాస్ వసూలు వచ్చిందని, ఓవరాల్గా ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు, 14 కోట్ల రూపాయల షేర్ వసూలు వచ్చిందని అంటున్నారు.